ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ లో సందడి మొదలైందని చెప్పవచ్చు. ఐపీఎల్ లో ముఖ్యంగా ఐపీఎల్ లో మ్యాచ్ ఉందన్న మాత్రం ఫ్యాన్స్ సందడి అంతా ఇంత కాదు. మనం చూడొచ్చు ఉప్పల్ స్టేడియం వేదికగా మరి సేపట్లో జరుగుతున్న మ్యాచ్ కి ఫ్యాన్స్ కూడా లీగల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా అటు పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 2700 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు 450 సీసీటీవీ కెమెరాలతో కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే గేట్ నెంబర్ 5 నుంచి చాలా మంది ఫ్యాన్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పండి, ఈ రోజు బ్యాటింగ్ కదా, ఎట్లా ఉంది? It's going to be good. I'm not kind of. ఇక్కడ హైదరాబాద్ చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మంచి పటిష్టమైన టీమ్ గా ఉంది. ఈసారి టీమ్ కి అటు బౌలింగ్ లో షమి కూడా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ఖచ్చితంగా అటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఎట్లయినా గెలుస్తుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఐపీఎల్ సీజన్ 17 ఐపీఎల్ చూసినట్టయితే ఫైనల్ వరకు వెళ్లి రన్నర్ అప్ గా తిరిగి వచ్చినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనేటువంటి ఉత్సాహంతో ఉంది. ఎందుకంటే ఈసారి కమిన్స్ తో పాటు మరోవైపు చాలా మంది ఫ్యాన్స్ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. నితీష్ రెడ్డి ఆల్రౌండర్ నితీష్ రెడ్డి, క్లాసెన్, అదేవిధంగా హెడ్ కావచ్చు అభిషేక్ శర్మ కావచ్చు, నితీష్ రెడ్డి కావచ్చు, ఆల్రౌండర్ గా నితీష్ రెడ్డి ఉంటే అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను పటిష్టంగా రాణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మరి కాసేపులో జరిగే మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తూ ప్రస్తుతం కనబడుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు ఫ్యాన్స్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో కూడా పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేశారు. 2700 మందితో పోలీసులు ఎంటైర్ సరౌండింగ్ ఉప్పల్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరోవైపు 450 సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతినిత్యం కూడా నిఘాని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వెళ్తున్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే సీసీటీవీ ద్వారా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులని అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. మరోవైపు షీ టీమ్స్, అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, చాలా టీమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఎవరైనా బ్లాక్ టికెట్ల దందాకు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 23 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 30 పైగా టికెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ టికెట్ లో ఎవరైనా విక్రయిస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇప్పటికే దాదాపు 20 మంది పైగా అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా పోలీసు ఉప్పల్ స్టేషన్ లో అప్పచెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి. Both SRH as well as Rajasthan Royals. I'm from Rajasthan, stay in Hyderabad. Rajasthan. రాజస్థాన్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. जोधपुर से आए हम लोग, राजस्थान से आए हुए हैं. आज चांस है मेरे हिसाब से, कुछ तो बारिश का तो नहीं है ना. अगर बारिश गिर गया तो राजस्थान रॉयल जीतेगा. రాజస్థాన్ ఫ్యాన్స్ తో పాటు హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ తమ సంబంధించిన టీం విన్ అవుతుందంటే, మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ విన్ అవుతుందని చెప్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు 9 మ్యాచ్లు జరుగుతాయి. అందులో 7 లీగ్ మ్యాచ్లు ఉంటాయి. అదేవిధంగా 2 నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. మొత్తం 9 మ్యాచెస్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఇప్పటికే బ్యాటింగ్ దిగుతుంది. మరి కాసేపులోనే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ దిగుతుంది. ఇప్పటికే టాస్ కలిసి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. హైదరాబాద్ సన్ రైజర్స్ మొట్టమొదటిసారిగా బ్యాటింగ్ చేస్తే మరి విధ్వంసమైనటువంటి బ్యాటింగ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో స్కోర్ చూసినట్లయితే దాదాపు 200 పైన స్కోర్ చేసింది. ఏకంగా దాదాపు ఈసారి మ్యాచ్ లో ఖచ్చితంగా 300 రన్స్ దాటాలనేటువంటి ఆశాభావాన్ని కూడా అటు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా లీగల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ ఎలాగైనా విజయం సాధిస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ తిలకించేందుకు అటు ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడు ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా అభిమానులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. లోపల ఎంతమంది ఉన్నారో బయట కూడా పబ్లిక్ అదే తరహాలో క్రికెట్ చూడాలంటే ఆశాభావంతో ఉన్నారు. కానీ టికెట్స్ ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరైనా టికెట్స్ బ్లాక్ లో విక్రయిస్తే మాత్రం అలాంటి వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరి కాసేపులోనే 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది. బలరాం.